రెడ్ రైస్ అండి, రాత్రి నానబెట్టాను ఇవి. రెడ్ రైస్ మనం నానబెట్టినప్పుడు వాటర్ ఇలా రెడ్గా వస్తుందండి, ఇది పడేయాలి. ఏం కెమికల్స్ కలుపుతారేమో తెలీదు, ఇలా వస్తుంది రెడ్ రైస్కి వాటర్. ఈ గ్లాస్తో 4 గ్లాసులు వాటర్ వేయాలండి. వెలిగించాలండి, ఇవి ఉడకనివ్వాలి. చాలా టైం పడుతుంది, కాసేపు ఐలో పెట్టి ఉడికించండి ఫస్ట్. తర్వాత దగ్గరికి వచ్చేటప్పుడు సిమ్లో పెట్టాలి. అన్నం ఉడుకుతుందండి, ఇంకా కాసేపు ఉడకనివ్వాలి. ఇవి రెండుగా ఇడుచుకోవాలి, అప్పుడు బాగా ఉడికినట్టు. కొద్దిగా ఉడికేంత వరకు ఐలోనే ఉడకాలండి, మంట ఐలోనే ఉండాలి. వాటర్ దగ్గరకు వచ్చినప్పుడు సిమ్లో పెట్టుకోవాలి. రెడ్ రైస్ రెడీ అయిందండి, ఇంకా కొద్దిగా వాటర్ ఉంది. ఇప్పుడు ఇలా బాగా ఉడికినట్టండి. ఇది అన్నం కొంచెం కనిపిస్తుంది చూడండి వైట్గా, అది అలా ఉడికినట్టు బాగా. ఇంకా వాటర్ కొద్ది దగ్గరికి వచ్చేంత వరకు ఉడకచ్చండి. ఇంత వాటర్ ఉన్నప్పుడు మనం కలుపుకుంటూ ఉండాలండి, లేకపోతే మాడిపోతుంది. మాడిపోతే అసలు తినలేమండి. దీనికి పప్పు ఆకుకూర చాలా బాగుంటుంది, టమాటా చట్నీ, ఇంకా మనం కూర చేసుకుని బాగానే ఉంటుందండి. టమాటా చట్నీ కూడా బాగుంటుంది. ఒక్కొక్కసారి ఉట్టిది కూడా తినేయచ్చండి. ఇది కూర వండుకోవడానికి మనకు టైం లేకపోతే అంత టేస్టీగా ఉంటుంది. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ రైస్ ఎలా వండుతున్నానో, ఇది హెల్దీ ఫుడ్ అండి. ఇది మనం ఇది ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి రోజు వండుకోవడానికి ఇబ్బంది అయితే వారంలో 2 సార్లు వండుకోండి. ఇదైతే చాలా హెల్దీ ఫుడ్ అండి. దీన్ని మనం ఎక్కువగా కూడా తినలేమండి, మనం వైట్ రైస్ తిన్నంతగా ఇది తినలేము. కొంచెం తింటేనే కడుపు నిండిపోయినట్టు ఉంటుంది. అందుకని వారంలో 2 సార్లు వండుకుంటే సరిపోద్దండి. ఇది వేడిగా ఉన్నప్పుడు కొంచెం జిగురుగా ఉంటుందండి.